రేవంత్ రెడ్డి అంశంలో నన్ను మాట్లాడమన్నప్పుడు చాలా ఉద్వేగంగా నాకు ఎమోషనల్గా నెమలి ఏడుపులు అన్నీ చూసినప్పుడు మాటలు అనిపించిన ఒకసారి నేను ఉన్నటువంటి ప్రాంతం అది చూసుకుని ఇవన్నీ కూడా ఒకప్పుడు అడుగులే కదా, నాకు అసలు నైతిక విలువ ఉంటుందా? నేను నివసించే ఇల్లులు, నేను నివసించే ప్రాంతాలు, అడవులన్నీ కూడా సాఫీ చేసిన తర్వాతే బిల్డర్లు ఎవరో కట్టారు కదా, మాట్లాడచ్చా అనే తర్కం వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే అవును, తప్పులు ఆల్రెడీ జరిగినాయి కదా అని కొనసాగించుకుంటూ వెళ్ళలేం కదా. ప్రభుత్వ పెద్దైన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బైబుక్కి వెళ్ళడానికి మాత్రమే అతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదు కదా. బైబుక్ ఎగ్జిక్యూట్ చేయడానికి కోర్టులు ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ టీం ఉన్నది, అందరూ ఉన్నారు. సొసైటీలో ఉన్న విలువలు, ఎథిక్స్, మారల్స్ని కాపాడడం కోసమే అతను కోర్టులు వేశారు కదా. ఏ రాజకీయ నాయకుడైనా సరే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవనండి, లోకేష్ అవనండి, ఇక్కడ ఈయన ఎవరైనా కూడా ప్రజల్లో ఉన్న మొరాలిటీ ఇండెక్స్ని కాపాడాలి కదా. ఒకవేళ అక్కడ కమర్షియల్గా బిల్డింగ్లు కట్టాలి, ఊరికి ఇంకొక 20 కిలోమీటర్ల అవతల విస్తరించేటువంటి స్థలాలు లేవా? ఎక్కడ అడవులు లేనటువంటి బంజర భూములు లేవా? అక్కడ బిల్డింగ్లు పర్మిషన్ అయితే కార్పొరేట్ కంపెనీలు రావా? ఆ చుట్టుపక్కల విలేజెస్ డెవలప్ అవ్వవా? గచ్చిబౌలిలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలే గతంలో వీళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ ఇచ్చారు, కట్టే, అది అధర్మం కట్టే. ఆ 2 సంవత్సరాలు ఏమి ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోతే ఐఎన్జీ భారత్ ఎవడో అది కోర్టుకు వెళ్ళారు, మీరు గెలిచి తెచ్చిన మీరు దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించాల్సింది. యూనివర్సిటీ మా దండమో తప్పే, మీ దండమో తప్పే. యూనివర్సిటీకి ఎంత స్థలం కావాలి? ఆట స్థలాలకు కానీ, ల్యాబొరేటరీలకు కానీ, లైబ్రరీలకు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్స్ కానీ ఎంత కావాలో అంతే ఉంచుకుని రిమైనింగ్ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించాలి.